హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కన్ఫ్యూజన్ లో చాలా మంది కస్టమర్స్ ఒక ఉద్యమం లాగా చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకకుండా నేను ఒకటే చెప్పగలను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఈ శ్రీశైలం హైవే హైదరాబాద్ పురోగతి మీద జరగని సంతకాన్ని చేయబోతుంది. ఈ శ్రీశైలం హైవే బాగా డెవలప్ అవుతుందని నాలాగా 10 మంది చెప్తేనో, లేదంటే ఒక 10 కంపెనీలు వాళ్ళ వెంచర్లు ఉన్నాయని వాళ్ళు పబ్లిసిటీ చేస్తేనో శ్రీశైలం హైవేకి డిమాండ్ ఏర్పడట్లేదు. సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే శ్రీశైలం హైవేని అలాగే దక్షిణ హైదరాబాద్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే గవర్నమెంట్ భూములు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఏరియాని కేవలం హైదరాబాదో లేదంటే ఇండియాలోనో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ సిటీని దక్షిణ హైదరాబాద్ ని ప్రమోట్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం 2025 డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఒక సదస్సును ఏర్పాటు చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ వాల్యూని ఇంకా ఇమేజ్ ని పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకొని ఉంది. ఒక వ్యక్తో ఒక సంస్థ కాకుండా గవర్నమెంట్ ఏ వైపు డెవలప్ చేయాలని ఆలోచిస్తుందో ఆ వైపు మనం ఆలోచిస్తేనే ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. గ్లోబల్ సమ్మిట్ లో రీజనల్ రింగ్ రోడ్డు కరెక్ట్ గా ఎక్కడొస్తుంది, ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉంటుంది, అలాగే హైదరాబాద్ సిటీకి ఎలాంటి లాభం ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల జరుగుతుంది, రీజనల్ రింగ్ రైల్ కూడా ఎక్కడొస్తుంది, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ తెలంగాణ స్టేట్ ని కనెక్ట్ చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎలా వస్తున్నాయి, అలాగే రావిర్యాల నుంచి అలాగే రీజనల్ రింగ్ రోడ్ కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ 303 ఫీట్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యేటువంటి రేడియల్ రోడ్లు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతుంది, ఫ్యూచర్ సిటీలో ఏ రంగాలకు పెద్దపీట వేస్తుంది మొదలైనటువంటి ఒక విజనరీ డాక్యుమెంట్ ని తయారు చేసి తెలంగాణలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి మొదలైన విషయాలకు సంబంధించినటువంటి బ్రీఫ్ అనాలిసిస్ అంతా కూడా వచ్చినటువంటి ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం షో చేయబోతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ లోనే 2050 మాస్టర్ ప్లాన్ పైన కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. 2025 మార్చి 13న హెచ్ఎండిఏను లిమిట్ ని పెంచుతూ ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ లిమిట్ 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి హెచ్ఎండిఏ లిమిట్ ని రీజనల్ రింగ్ రోడ్ వరకు పెంచుతూ 10,472 చదరపు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ లిమిట్ ని పెంచి హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ గా ప్రకటిస్తూ లిమిట్ ని పెంచడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1,39,00,000 ఉంది. అలాగే 2050 నాటికి 3,50,00,000 జనాభా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రానున్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఐఐటి సంస్థ యొక్క సహకారంతో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి జిహెచ్ఎంసి లిమిట్, ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా 3D ట్విన్ టెక్నాలజీతో పిన్ టు పిన్ అన్ని విషయాలు తెలుసుకునే విధంగా డిజైన్ చేయబడుతుంది. ఇంత విస్తృతమైనటువంటి మహానగరం ప్రాంతంలో బ్లూకు సంబంధించినటువంటి జలవనరులు మాస్టర్ ప్లాన్ లో జలవనరులను పరిరక్షణ ఎలా చేయాలి, గ్రీన్ డాట్స్ కు సంబంధించి అంటే అటవీ భూములు కానీ కన్జర్వేషన్ జోన్ కానీ ఎలా సంరక్షించాలి, వాటికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రోత్ కారిడార్లు ఎక్కడ రావాలి, ఇండస్ట్రీస్ ఎక్కడ రావాలి, రవాణా వ్యవస్థ ఎలా ఉండాలి అంటే రవాణా వ్యవస్థలో రోడ్డు రవాణా వ్యవస్థ, అలాగే మెట్రో వ్యవస్థ, రైల్ వ్యవస్థ కూడా అన్ని రవాణా వ్యవస్థలు ఎలా ఉండాలి మొదలైన విషయాలన్నీ క్షుణ్ణంగా డిజైన్ చేయబడుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ 2026 ఏప్రిల్ కానీ మేలో కానీ పూర్తిగా మనకు గవర్నమెంట్ అందించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అయితే ఈ సమ్మిట్ లో మాత్రం కొన్ని సంక్షిప్తంగా ఈ విజనరీ డాక్యుమెంట్ లో ఉండబోతున్నాయని ఒక అంచనా. ఈ శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న ప్రాంతాలకి ప్రస్తుతానికి FCDA అనుమతులు అందట్లేదు. అలాగే మాస్టర్ ప్లాన్ అంతా కూడా క్లియర్ గా
మనం అర్థం చేసుకునేంత వరకు ఏ ఏరియాలో ఏ డెవలప్మెంట్ వస్తుందో అంత క్లారిటీ కూడా ఉండదు. కాబట్టి ప్రస్తుతం సౌత్ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ కింద ఉన్నటువంటి హెచ్ఎండిఏ లిమిట్ లో ఉన్నటువంటి ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి మహేశ్వరం లో ఎటువంటి అంబిగ్యూటీ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా మహేశ్వరంలో ఉన్న మా ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టులలో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, కొన్ని ప్రాజెక్టులో డెవలప్మెంట్స్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. కానీ అన్ని ప్రాజెక్టులు హెచ్ఎండిఏ అప్రూవల్ పొంది బ్యాంక్ లోన్ సౌకర్యాలు కూడా కలిగి ఉన్నాయి. ఒకసారి మా సైట్ ని విజిట్ చేయండి. విజిట్ చేసి మంచి ప్రాజెక్టులు మహేశ్వరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలని మీరు పొందండి.